హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కందాల సంధ్య 7551. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, ఓకేనా? మరి సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సగ్గుబియ్యం ఉప్మా చేస్తున్నానండి. సో చాలామందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు, ఇంకొంతమందికి తెలియని వాళ్ళ కోసమని ఇది చేస్తున్నానండి. నా స్టైల్లో నేను చేసే సగ్గుబియ్యం ఉప్మా. సో దీనికి కావాల్సిన పదార్థాలు 1 అవర్ వరకు సగ్గుబియ్యం నానబెట్టి పక్కన ఉంచుకోవాలండి. సో తర్వాత స్టవ్ పైన బాండి పెట్టేసి పల్లీలు వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వేయించుకోవాలి అండి. ఇలా వేగాక కాస్త పక్కన పెట్టేసి స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాను. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసేసేయాలి అండి. ఆవాలు జీలకర్ర వేసేసిన తర్వాత అప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇది లావుగా ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు ఇవి 2 తినొచ్చు, 2 తినొచ్చు. ఎందుకు అంటే ఫ్యాట్నెస్ తగ్గవచ్చు, కాల్షియం పెరుగుతుంది బాడీలో. సో కాబట్టి సగ్గుబియ్యం ఎవరైనా తినొచ్చు, వాళ్ళు తినొద్దు అని ఏం లేదు, అందరూ తినొచ్చు, అన్ని ఏజ్ల వాళ్ళు కూడా తినొచ్చు అండి. సో అలా పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి అండి. వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ షేడ్లో రావాలి ఆనియన్స్. అలా వచ్చాక ఇష్టం ఉన్న వాళ్ళు శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఇష్టం ఆప్షనల్, అది శనగపప్పు వేసుకోవడం వేసుకోకపోవడం అది ఆప్షనల్. సో నేనైతే వేయలేదు, నేనైతే కరివేపాకు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత అప్పుడు సగ్గుబియ్యం నానబెట్టేసి నీళ్ళు మొత్తం వడకట్టుకోవాలండి. ఒక చుక్క వాటర్ లేకుండా వడకట్టుకొని అప్పుడు దాంట్లో వేసేసేయాలి అండి సగ్గుబియ్యం. అలా వేసుకున్న తర్వాత పల్లీలు గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి అండి జార్లో. అలా జార్లో గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. పల్లీలు దాంట్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం వేసేసేయాలండి. సగ్గుబియ్యం వేసేసి మంచిగా కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసేసి, నూనెలో సాల్ట్ వేయాలి. మనం ఎంత తింటే అంత ఆ క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్ వేసేస్తే సరిపోతుంది. అలా మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు మంట, స్లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకోవాలి. జస్ట్ 2 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత పల్లీలు గ్రైండ్ అయిపోతాయి కదా ఈ లోపల. సో దాని నుంచి మనకు ఆ క్వాంటిటీకి సరిపడేటట్టు పల్లీల పౌడర్ వేసేసుకోవాలండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మన టిఫిన్ కూడా తొందరగా అయిపోతుంది. సో 1 అవర్ నానితే సరిపోతుంది సగ్గుబియ్యం. చాలా హెల్దీ ఫుడ్ అండి, ఎవరైనా తినొచ్చు ఇది. పిల్లలు, పెద్దవాళ్ళు. బాగా కాల్షియం లెవెల్ పెరుగుతుంది, ఫ్యాట్నెస్ కూడా తగ్గుతూ ఉంది. సన్నగా ఉన్న వాళ్ళకైతే కాల్షియం లెవెల్ చాలా పెరుగుతుంది. అలా పౌడర్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అండి. మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టం అండి. మా ఇంట్లో ఎవరు వచ్చినా ఈజీగా చేసుకోవచ్చు. పాయసమే కాకుండా ఇలా సగ్గుబియ్యం అది ఉప్మా చేస్తే కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. సో రెగ్యులర్గా మేమేం చేసుకోం, కానీ అప్పుడప్పుడు పిల్లలకు చేసి పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఫ్యాట్ లెవెల్స్ తగ్గుతాయి, కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి అని చెప్పేసి ఇవి 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది మన బాడీలో. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా బాగుంటుంది పిల్లలకి. సో నేను ఎక్కువగా మందులు అంతా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళేటట్టు మందులు కాకుండా సో ఇంట్లోనే ఉండి తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో అలాంటి వంటలే నేను చేసి పెడుతూ ఉంటాను. అదే మా వీడియోస్ కూడా పంపిస్తున్నాను. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కాబట్టి. సో నా వీడియో కనుక మీరు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? మరి సో ఈరోజు సగ్గుబియ్యం ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అలా కలుపుకొని ఉండలేకుండా ఒక జస్ట్ 2 మినిట్స్ వరకు ఉంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా యమ్మీగా అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది. ఇది ఒక్క స్పూన్ మనం తింటే చాలా అంటే చాలా అమృతంగా ఉంటుంది. నాకైతే ఈ సగ్గుబియ్యం ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. సో మీకేమి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? మరి బాయ్.